गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అందరికీ నమస్కారం. మనం దిగంబర అవధూత శ్రీ చివటం అమ్మ గురించి తెలుసుకుంటున్నాము. పోయిన ఎపిసోడ్లో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారితో అమ్మకి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి చెప్పుకున్నాము. ఆయన రాసినటువంటి విషయాల గురించి, ఆయనకి అమ్మ వల్ల లభించిన అనుగ్రహం గురించి చెప్పుకున్నాం. వారిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం, తల్లి బిడ్డల అనుబంధాన్ని గురించి. అలాగే ఈ ఎపిసోడ్లో ఇంకొంతమంది మహాత్ములతో అమ్మ యొక్క అనుబంధాన్ని గురించి, వారితో ఉన్నటువంటి సహచర్యం గురించి చెప్పుకున్నాము. ఏ మహాత్ములు అమ్మ గురించి ఏమేమి చెప్పారు, ఆమె యొక్క దివ్యత్వాన్ని ఎలా వర్ణించారో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీ మలయాళ స్వామివారు ఒక ఉపన్యాసంలో అమ్మ గురించి ప్రస్తావిస్తూ అమ్మ పూర్ణావధూత అని చెప్పారట. చివటంలో మలయాళ స్వామి ఆశ్రమం ఉండేదంట. అందులో శ్రీ బాలబ్రహ్మానంద స్వామి అనే ఆయన ఉండేవాళ్ళట. ఆయన అమ్మ గురు బంధువులు. అమ్మవారి ఏడలు ఎంతో గౌరవం చూపించేవాడంట ఆయన. ఆ స్వామి అమ్మ గురించి ప్రస్తావిస్తూ అమ్మ అంటే ఎవరనుకున్నారు? అమ్మ పరమహంస, అమ్మకు సాటి ఎవరూ లేరని చెప్పారట. అమ్మ వారిని తమ్ముడు అని పిలిచేవాళ్ళంట. ఒకసారి ఆయనకి పక్షవాతం వచ్చి బాధపడుతుంటే అమ్మే స్వయంగా వారి మలమూత్రాదులన్నీ కడిగి సేవ చేసేవాళ్ళంట. అంత దయామూర్తి ఆమె. అలాగే బ్రహ్మానంద స్వామి ఒకసారి కట్టా సత్యం గారితో, నీవు అమ్మని ఎప్పుడు వదలద్దు, అమ్మ సామాన్యమైంది కాదు, అమ్మ సంగతి అమ్మ సమాధి అయిన తర్వాత కానీ మీకు తెలియదు అని అమ్మని మాత్రం వదలద్దు అని చెప్పారట. అమ్మగారి గురువు శ్రీ సాధురాం బాబాజీ అట. ఒకసారి సాధురాం బాబాజీ అమ్మకి తలస్నానం చేయిస్తూ అమ్మ నాకంటే పైమెట్లో ఉందని ఆయనే చెప్పారట. అమ్మ సాధురాం బాబాజీ నిర్వహించే గురు పూజలకు వెళ్ళేవాళ్ళంట. ఇలా 3 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మానేశారంట. సాధురాం బాబాజీ గారికి వారి గురువు కొత్తలంక యోగి గారంట. అమ్మ కొత్తలంక యోగి గారిని కూడా దర్శించుకున్నారంటే వారి గురువుని కూడా అమ్మగారు దర్శించుకున్నారు. వారి సన్నిధిలో అమ్మ మౌనంగా కూర్చునేవాళ్ళట. ఒకసారి అమ్మ మరికొందరితో కలిసి ముమ్మడివరం బాలయోగి దగ్గరికి వెళ్ళారట. శ్రీ బాలయోగి గారు అతి చిన్న వయసులో ఒక భూగృహంలో తపస్సుకు వెళ్ళిపోయారు. వారు ఆహారం ఏం తీసుకునేవాళ్ళు కాదు. ఒక్క శివరాత్రి రోజు మాత్రం భూగృహం నుంచి బయటకు వచ్చి అందరికీ దర్శనం ఇచ్చేవాళ్ళట. అప్పుడు అమ్మ దర్శించే నాటికి బాలయోగి గారు తపస్సులో కూర్చొని 3 సంవత్సరాలు అయిందంట. 2 లేక 3 సంవత్సరాలు అట్లా అయింది. అమ్మవారి తొడపై తన శిరస్సు నుంచి సమాస్థితిలో చాలాసేపు గడిపారట. వారు ఏం మాట్లాడుకోలే. అమ్మ మావుడూరు బుచ్చమ్మ గారు, మాల పిచ్చమ్మ గారు ఒకరితో ఒకరు ఎంతో ప్రేమతో వ్యవహరించేవాళ్ళంట. వీరు ముగ్గురు కలిసి శ్రీ కనకయ్య గారింట్లో ఒకరోజు భిక్ష చేశారు. అక్కడ అమ్మ ఏం తినకపోతే ఏమీ తినలేదేమిటే అని పిచ్చమ్మ గారు అమ్మ నోట్లో ముద్దలు కలిపి పెట్టారట. పిచ్చమ్మ గారు అమ్మ ఒడిలో పడుకొని నిద్రించేవాళ్ళు అన్నమాట. ఒకసారి రేపల్లె చిన్నమ్మ గారు, పెద్దమ్మ గారు, కురుమద్దాల మాల పిచ్చమ్మ గారు మామిడూరు వచ్చారు. ఆ సమయానికి చెమటం అమ్మ కూడా అక్కడ వెళ్ళారట. చిన్నమ్మేమో తెల్లటి వస్త్రాలు ధరిస్తారట. పెద్దమ్మ గోనెగుడ్డలు కట్టుకొని ఉన్నారంట. అమ్మ మాత్రం అప్పటికే దిగంబర యోగినిగా ఉన్నారు. అప్పుడు అక్కడ జరిగిన సమారాధనలో 3 రోజులు వాళ్ళంతా పాల్గొన్నారంట. మావుడూరు బుచ్చమ్మ గారి మఠానికి అమ్మ తరచూ వెళ్తుండేవాళ్ళు. అలానే బుచ్చమ్మ గారు కూడా తరచూ అమ్మ దగ్గరకు వస్తుండేవాళ్ళు. అమ్మ బుచ్చమ్మ గారికి ముద్దలు కలిపి తినిపించేవారు. చెమటం అమ్మ మౌనంగా ఉండేవాళ్ళు. కానీ మావుడూరు బుచ్చమ్మ గారు చాలా కోపదారిగా ఉండేవాళ్ళట. తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు కూడా. ఒక్కొక్కసారి ఉన్మత్తుల వల్ల ప్రవర్తించేవాళ్ళంట. ఒకసారి అమ్మ ప్రసాదం పెడుతుంటే నీ ప్రసాదం నువ్వే ఉంచుకొని అమ్మ చెమటం అమ్మగారి మొహం మీద విసిరేసిందట. ఏమీ అచ్చమ్మ, నీవు బతుకుండగా నీ దగ్గరకు వస్తే చెప్పుతో కొట్టని చెప్పి రిక్షా ఎక్కి కూర్చొని వెళ్ళిపోయారట. అంత కోపదారి ఆమె. బుచ్చమ్మ గారు ఒక్కోసారి అమ్మని హేళన చేస్తుండేవాళ్ళంట. అమ్మ భక్తులతో, మీ అమ్మగారికే చెప్ప పట్టుకొని ఇల్లు తిరగటం ఇష్టం, నాకేముంది, నాకు శుభ్రంగా ఎక్కడికి వస్తున్నాయి అని ఎగతాళి చేసేవాళ్ళంట. ఒకసారి రామాలయంలో పుస్తకాలన్నీ చంద్రవేంద్రగా పడేసి అవి శబ్దపోయిన కట్టా సత్యాన్ని కాలుతో కొట్టారట. అప్పుడు చివరికి వెళ్ళబోతూ కట్టా సత్యాన్ని పిలిచి నిన్ను కొట్టినందుకు ఏమో అనుకోవాకరా నాయన అని కంటతడి పెట్టి అమ్మను మాత్రం విడవద్దని చెప్పి వెళ్ళారట. బుచ్చమ్మ గారిని చూస్తుంటే బాబా దగ్గర ఉండే నానావల్లి గుర్తు వస్తుంటారు. బుచ్చమ్మ గారు ఎంత తిట్టినా, వేళాకాలం చేసినా, వస్తువులు గిరవాట వేసినా అమ్మ మాత్రం చాలా శాంతంగా మౌనంగా ఉండేవాళ్ళట. చివటం అమ్మగారి కొడుకు సూరణ గారికి బుచ్చమ్మ గారి దగ్గరుండి పెళ్లి చేశారంట. ఒకసారి అనంత ఏకాదశికి అమ్మ మావుడూరు వెళితే అక్కడ చివటం అమ్మ, మాల పిచ్చమ్మ గారు, బుచ్చమ్మ గారు కలిసి అన్నదానం చేశారంట. ఆ ఊళ్ళో జమీందారు కూడా అదే సమయంలో భారీ ఎత్తున అన్నదానం చేయడానికి ఏర్పాటు చేశారు. కానీ చిత్రంగా
అక్కడ అమ్మ వాళ్ళు చేసేటటువంటి సంతర్పణకే జనం ఎక్కువ మంది వెళ్ళారట. అంటే ముగ్గురు అవధూతలు అక్కడ అన్నదానం చేస్తుంటే అత్యంత పవిత్రమైంది కదా, ఆ మహాత్ముల యొక్క చేతి స్పర్శ, వాళ్ళ దివ్య ప్రసాదం తీసుకోవాలని జనం అందరూ అక్కడికి వెళ్ళారన్నమాట. అప్పుడు ఆ జమీందారు గారు ఆశ్చర్యపోయి అమ్మగారు దర్శనం చేసుకున్నట్ట. అమ్మ గురించి బుచ్చమ్మ గారు, నాకు ఇంకా పచ్చి ఉంది, అమ్మలో లేదు అని చెప్పారట. అమ్మ నిర్యాణాంతరం అమ్మ లేదని బాధపడుతున్న పెదవాలి కరణం గారి కుటుంబ సభ్యులను బుచ్చమ్మ గారు ఎంతగానో ఆదరించారు. వీరు బుచ్చమ్మ గారి దర్శనానికి వెళ్ళారట. ఎవరిని దగ్గరికి రానికుండా తరిమేసే బుచ్చమ్మ గారు హైమ వాళ్ళు, అంటే కరణం గారు అమ్మాయి, వస్తూనే రాండే రాండే అని ఆదరించారట. ఎప్పుడు దిగంబరంగా సంచరించిన బుచ్చమ్మ గారు హైమకు మాత్రం మచిలీపట్నంలో చిలకల గుడి దగ్గర దిగంబరంగా దర్శనమిచ్చి ప్రేమతో కౌలించుకొని తాను అమ్మ వేరు కాదన్నట్లు ఆదరించారు. తర్వాత వీరింటికి వచ్చి 2-3 రోజులు కూడా ఉన్నారట. ఇంతమంది మహాత్ములతో అమ్మ కలిసి గడిపిన విధానం కానీ, వారందరూ కూడా అమ్మ తమ కంటే ఎంతో ఉన్నతరాలని చెప్పడం కానీ చూస్తే మనకేమనిపిస్తుంది, ఆ రోజుల్లో అమ్మ ఒక దిగంబర అవధూతగా సంచరిస్తున్నది. ఆమె నిజమైన వైరాగ్యంతో సాదాసీద జీవితం గడుపుతూ ప్రజలకు ఉపయోగపడుతూ ఇది చేయొచ్చు ఇది చేయకూడదని లేకుండా అందరికీ సేవలు చేస్తూ తను గొప్పదాన్ని మహాత్ములని ఏమాత్రం కూడా అహంకారం లేకుండా కలిసిపోయి ఉండేవాళ్ళు అన్నమాట. అలాంటి ఆ దివ్యమైన అమ్మ యొక్క దివ్యత్వాన్ని గురించి, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గురించి అంతటి మహనీయులే చెప్పారంటే దాన్ని బట్టి మనం అమ్మ యొక్క ఆధ్యాత్మికతని, ఆ మహాత్మ స్థాయిని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే కొంతమంది మహనీయుల యొక్క గొప్పతనం వాళ్ళు సమాధి చెందిన తర్వాత మాత్రమే బయటపడుతుంది. జీవించి ఉండగా వాళ్ళని అందరూ సరిగ్గా అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా అవధూతలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళు ఏంటంటే ఒక సాధారణ మనిషిలాగా కూడా జీవించరు కదా, ఇంకా ఎలా పడితే అలా, ఎప్పుడు ఏ సందర్భానికి తగ్గట్టు ఆ సందర్భంలో ఎలా అనిపిస్తే అలా ఉంటారు. కాబట్టి అవధులు లేని స్థితే, అవధులన్నీ దాటిన స్థితే అవధూత స్థితి అంటారు. కాబట్టి వాళ్ళ యొక్క స్థితిని అంచనా వేయటం మానవ మాత్రుల వల్ల కాదు. అందుకని మనం ఇలాంటి మహనీయులు గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంతో ఆధ్యాత్మిక సంపన్నులు, ఒక మలయాళ స్వామి కానీ, ముమ్మడివరం బాలయోగి కానీ, వీళ్ళందరూ ఇలా అమ్మతో పాటు సమకాలికులు బుచ్చమ్మ, మాలపిచ్చమ్మ గారు, వాళ్ళందరూ కూడా అమ్మలాగానే వాళ్ళందరూ స్త్రీలు అయి ఉండి వైరాగ్యంతో సన్యసించి వాళ్ళు కూడా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు అన్నమాట. వాళ్ళందరూ కూడా అవధూతలు. ఈ అందరి అవధూతల యొక్క మనస్థితి ఒకేలాగా ఉంటుంది. మనం పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఉన్న వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, ఆ ఫ్రీక్వెన్సీ ఒక లెవెల్లోనే ఉంటుంది. ఒకళ్ళ యొక్క భావాలు ఇంకొకళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఒకళ్ళ భక్తులను ఇంకొకళ్ళు ఆదరిస్తూ ఉంటారు. ఒకళ్ళ దగ్గరికి వాళ్ళ భక్తుల్ని పంపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళందరూ ఏకత్వ భావంతో ఉంటారన్నమాట. అలాంటి స్థితి అమ్మది. అలా అందరితో కలిసిమెలిసిపోయి ఉండేది అనమాట. ఎంతోమంది ఆమెని చాలా గొప్పగా వర్ణించి చెప్పారు. ఇంకా మరి కొంతమంది మహనీయులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా అమ్మ కలిశారు. వాళ్ళందరూ కూడా అమ్మ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అది ఇంకా ఎంతమంది అమ్మని కలిశారు, ఏమేమి చెప్పారు అమ్మ యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.